నమస్కారం, మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నేడు పుదుచ్చేరికి ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న మోడీ. గ్రూప్ 1 పై సుప్రీంకోర్టు తీర్పు, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. తెలంగాణ రైతులకు తీపి కబురు, త్వరలో 2వ విడత రైతు భరోసా నిధులు. ఇక డీటెయిల్స్ చూస్తే నేడు పుదుచ్చేరిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం 4:30 గంటలకు రోడ్ షో ఉండనుంది. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు. ప్రధాని వరుసగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా నేడు దక్షిణాదిన చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించి ఎన్డీఏ నేతల మద్దతుగా రోడ్ షోలో పాల్గొనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే రోడ్ షో సభలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల మా ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నారన్నారు. రాష్ట్రంలో గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను నిన్న సుప్రీంకోర్టు డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి కొలువుల కోసం ఏళ్లకేళ్లు కళ్లు కాయలు కచ్చలు ఎదురుచూసి కన్నవారి కష్టంపై ఆధారపడలేక కొలువు వస్తుందో రాదో అన్న దిగులతో 10 ఏళ్ల కాలం వెలదీసిన గ్రూప్ 1 ఆశావాహులకు ఇది పెద్ద బోరటన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చి రావడంతో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలో నియామక పత్రాలు అందజేస్తుందన్నారు. ఈ నియామకాలను అడ్డుకోవాలనుకున్న దుష్టశక్తుల కుట్రలను, కుతంత్రాలను ఛేదించి రాష్ట్ర పునర్నిర్మాణంలో తొలి గ్రూప్ 1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశామన్నారు. ఉద్యోగాలను ఎంపికైన వారికి మరోసారి తన అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం ఆలోచనలు, సంకల్పానికి అనుగుణంగా టీజీపీఎస్సీ వ్యవస్థను ప్రక్షాళన చేసి నిరుద్యోగ యువతకు వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించామన్నారు. అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలను పూర్తి చేసిన టీజీపీఎస్సీ చైర్మన్, ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
రెండో విడత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం 2,650 కోట్ల నిధులను సమీకరించాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. దీంతో జీతాలు, అప్పులకు కిస్తీలు చెల్లించిన తర్వాత రైతు భరోసా కావాల్సిన నిధులను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమైనట్టు తెలుస్తోంది. మొత్తం 3 విడతల్లో యాసంగి రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా మార్చి 22న ఎకరం వరకు 3,590 కోట్లను 70 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసింది. రెండో విడత నిధులను ఈ నెల 2వ వారంలో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈసారి ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు నిధులు జమ అవుతాయి. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం వరకు రెండో దఫాలో నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఆ పైన భూమి ఉన్న రైతులకు కావాల్సిన నిధులను ఈ నెల చివరన చెల్లించాలని భావిస్తోంది. ప్రతి సీజన్లో ఎకరాకు 6,000 చొప్పున పంట సాగు కోసం రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. అందుకోసం 9,000 కోట్లు అవసరమవుతున్నాయి. ఆర్థిక వనరుల కొరత కారణంగా 3 దఫాలుగా ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు వీర యోధుడు దొడ్డి కొమర జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శ్రేణులు కొమరే స్మారకార్థం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచార్యతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరే చిత్రపటానికి మధుసూదనాచారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరే చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం ఆయన సాగించిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దొడ్డి కొమరయ్య అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిన ఇలాంటి వీరుల జయంతిని అధికారికంగా నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యతని నేతలు పేర్కొన్నారు. నర్సీపట్నంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏకంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఒక దళితుడిపై చేయి చేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. నర్సీపట్నం పండగ వేడుకల్లో డప్పు కొడుతున్న ఇత్తుల భాస్కరరావు అనే వ్యక్తిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు దాడి చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నర్సీపట్నం పండగ సందర్భంగా ఊరేగింపు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డప్పు కొడుతున్న ఇత్తుల భాస్కరరావుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించిన వెంటనే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దళితుడి పట్ల మర్యాదగా ప్రవర్తించాలని దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. స్పీకర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
పెట్టరా పేరు అమరావతి లేకపోతే పిలవరా కమరావతి అంటూ రాజధాని అమరావతి పేరు చుట్టూ సాగుతున్న రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. గురువారం రాజ్యసభలో ఏపీ పునర్విభజన బిల్లు 2026పై జరిగిన చర్చలో పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఎలాగూ అమరావతి, నేను అప్పటి ముఖ్యమంత్రితో కూడా చెప్పాను. పెట్టరా పేరు అమరావతి లేకపోతే పిలవరా పేరు కమరావతి పెట్టు పేరు అని నేనే అన్నాను. వారికి అంత ధైర్యం ఉంటే చెప్పింది అమలు చేసే సాహసం కూడా చేయమనండి. ఇది కేవలం ఒక కాస్మెటిక్ టచ్ మాత్రమే. క్షేత్రస్థాయిలో ఏమీ మారలేదు. 12 ఏళ్ల తర్వాత అమరావతి రాజధానిని ప్రభుత్వం నిర్ణయిస్తే మేము వారిని పెంచుకోవాలా, కృతజ్ఞతలు చెప్పాలా? ఇది జాతీయ అవమానం. విభజన చట్టంలోని హామీలైన కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు ఏమయ్యాయి? 1.42 లక్షల కోట్ల ఆస్తుల పంపిణీ ఎందుకు తేలలేదు? ఈ సభ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి దశాబ్దానికి పైగా సమయం తీసుకోవడం మీ వైఫల్యం కదా అని రేణుకా చౌదరి కేంద్రాన్ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని రేణుకా చౌదరి ఆరోపించారు. గుజరాత్ లో రాజధాని అభివృద్ధికి వేల కోట్లు కుమ్మరిస్తున్నారు, కానీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మాత్రం కించపరుస్తున్నారని మండిపడ్డారు. It was Amaravati anyway. I had told the then Chief Minister, పెట్టరా పేరు అమరావతి లేకపోతే పిలవరా పేరు కమరావతి పెట్టు పేరు. I have called it. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. Please do it. And what is it cannot claim the center today that they have solved a big political problem. They have done nothing. This is cosmetic touch which they have given us. At the ground level, Mr. Now he has to run off somewhere because it's very urgent. Commerce is the one that's hit the most in Telangana. టాలీవుడ్ నటి హేమకు డ్రగ్స్ కేసులో బెంగళూరు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా సంచలన వీడియో పోస్ట్ చేశారు హేమ. మళ్లీ పబ్కి వచ్చాను, డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిందంటూ హేమ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువారం హైదరాబాద్ లోని ఓ పబ్కు వెళ్లిన హేమ పబ్ ప్రాంగణం నుంచే వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మళ్లీ పబ్కి వచ్చాను, ఇప్పుడే ఈగల్ టీం వాళ్ళు చేసిన డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిందంటూ తన యూరిన్ టెస్ట్ రిపోర్ట్ చూపిస్తూ వీడియో చేశారు హేమ. మీ హేమక ఎప్పుడు తప్పు చేయదని రేపు మళ్లీ డ్రగ్స్ టెస్ట్ కి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తానంటూ ఇన్స్టాగ్రామ్ వీడియోలో పేర్కొన్నారు హేమ. ఈవేళ నేను పబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు లేదు, జెన్యున్ గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో ఉద్రిక్తత నెలకొంది. తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆందోళన దిగారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులు నానావస్థలు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు సైతం ఎండలో రద్దీలో అల్లాడిపోతున్నారు. క్యూ లైన్లు దాటుకుని బయటకు వచ్చిన భక్తులకు మరో షాక్ తగిలింది. కౌంటర్లలో లడ్డు ప్రసాదం అందుబాటులో లేకపోవడంతో భక్తులు నిరాశకు గురవుతున్నారు. ప్రసాదం ఎప్పుడొస్తుందని అడిగిన భక్తులపై ఆలయ సిబ్బంది నోరు పారేసుకుంటున్నారు. వారి తీరు అహంకారపూరితంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రద్దీని అంచనా వేయడంలోనూ భక్తులకు త్రాగునీరు వంటి కనీస వస్తువులు కల్పించడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని క్షేత్రస్థాయిలో భక్తులు మండిపడుతున్నారు. లడ్డు లేకపోతే తర్వాత మినిమం హాఫ్ అన్ అవర్ ఎక్కువ అయిపోయింది. ఇంకా 1 అవర్ 1.5 అవర్ పడుతుందంట. ఎందుకు కోసం దర్శనం అయిపోయింది. ఏమైంది అన్న? 2.5 గంటల సేపు అక్కడ క్యూ లైన్ లో ఉండి లడ్డు లేదేం లేదు, సారేమంటాడు జోబులు అయ్యారా అంటాడు. నేను యువ సర్వే తీసుకొచ్చి
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగినట్లు టీటీడీ వెల్లడించింది. వరుసగా సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు క్యూ కట్టారు. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం నిరీక్షిస్తుండగా టోకెన్ లేని వారికి సర్వదర్శనానికి 12 గంటలు పడుతుందని పేర్కొన్నారు. అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం, ₹300 శీఘ్ర దర్శనం భక్తులకు 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. నిన్న స్వామివారిని 42,642 మంది భక్తులు దర్శించుకోగా 23,887 మంది భక్తులు తలనేరాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం 4.18 కోట్లు సమకూరింది. నిన్నటి వరకు తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్ నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా ఎగబాకాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం నిన్నటితో పోలిస్తే ఏకంగా 1,960 పెరిగింది. దీంతో ప్రస్తుత ధర 1,50,930 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల బంగారం తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,800 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఇది 1,38,350 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. కిలో వెండి ధర నిన్నటి స్థాయిలోనే 2,55,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండడం, ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపడంతో ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.